శ్యామ్ అనుకుంటా ఇంట్లో పనిచేసే అతను. సో ఇంజక్షన్లు అతనితో తెప్పించుకోవడము, డ్రగ్స్ ఎక్కడెక్కడ పడుతుంది, గంజాయి. అంటే మస్తాన్ సాయి సంబంధించినటువంటి ఇష్యూ కూడా నేను మాట్లాడతాను. ఇందులో కూడా క్లారిటీ కావాల్సింది ఏంటంటే, మీకున్నటువంటి నాలెడ్జ్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వీరిద్దరికి పెళ్ళి అయిందా కాలేదా? అస్సలు నెంబర్ 1 పెళ్లి కాలేదు. ఈ వీడియోనే దానికి సాక్ష్యం. ఈవిడ పంపించిన ఈ వీడియో ఏదైతే ఉందో అదే రెడ్ హ్యాండెడ్గా ఆవిడ పట్టించే సాక్ష్యం. నేను ఆ వీడియో మీకు జస్ట్ మీరు సరిగ్గా చూస్తే దీంట్లో ఆ వీడియోలో మీకు నా దగ్గర ఆడియో కూడా ఉంది. నేను మీకు ఈ వీడియోకి సంబంధించిన ఆడియో ప్లే చేస్తాను. ఎస్, అంటే వాళ్ళు మాట్లాడిన కన్వర్సేషన్ కూడా కొంత అంటే ఒక పండగ సార్ ఇది, నాకు తెలిసి వినాయక చవితి ఏదో ఆ పండగ రోజున వీళ్ళిద్దరూ వాళ్ళ పేరెంట్స్కి దండం పెడుతున్నారు. సో దండం పెడుతున్న టైంలో వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. ఆవిడ ఆశీర్వాదం ఏముంటుందంటే, బాగా అభివృద్ధి చెంది, ఇంకేదో ముందు ఏదో మాట ఉంటుంది, బాగా అభివృద్ధి చెంది తర్వాత ఒక కట్ ఉంటుంది, చిప్ అని ఒక మినిట్ సైలెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ దీవిస్తుంది ఆవిడ దీవిస్తుందా? ప్లే చేయండి, ప్లే చేయండి, ప్లే చేయండి, ప్లే చేయండి. ఫ్రేమ్ మారిపోతుంది చూడండి, టక్ వెంటనే క్లోజ్ అయిపోతుంది ఫ్రేమ్. సో ఆ ఫ్రేమ్ మారిపోయిన తర్వాత ఆడియో ఏమవుతుందంటే, ఒకటి శేఖర్ భాష ఒకటి గమనించాల్సింది ఏంటంటే, సరే ఎవరైనా కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా కూడా ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి, కానీ అట్ ఎ టైం ఇద్దరు ఒకటేసారి బ్లెస్సింగ్స్ తీసుకోరు కదా. అలా ఏం లేదు. వీళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నమాట వాస్తవం. వీళ్ళ క్లారిటీ ఇవ్వండి, పెళ్లి చేసుకున్నారా లేదా? లేదు లేదు, అబ్సల్యూట్లీ నాట్. ఎందుకంటే వీళ్ళు బట్ షీ ఈస్ సేయింగ్ దట్ ఆల్రెడీ వీ హావ్ మ్యారీడ్. అదే చెప్తున్నా. ఆవిడ చెప్పడానికి ఉంది, ఆవిడ ఎన్ని అబద్ధాలు చెప్పింది మనం చూసాం. బట్ ఈ పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లలు ఇద్దరు కూడా కలిసి ఉంటున్నారో చేసుకోవచ్చు కదా పెళ్ళి అని వీళ్ళు, అలాగే లావణ్య వాళ్ళ పేరెంట్స్ కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పి అడిగితే ఈవిడే నేను పెళ్లి చేసుకోను అని చెప్పి నిరాకరించిన ప్రత్యక్ష ఆడియో సాక్ష్యం వాళ్ళ నాన్న చెప్తున్నమాట. అది కూడా మన దగ్గర కావాలి, మీకు వినిపిస్తా. బట్ ఈ ఆడియో జస్ట్ మీరు వినండి. మీరు ప్లే చేస్తున్న దాని ఆడియో ఇది. హ్యాపీగా బాగా అభివృద్ధి చెంది సైలెన్స్ తర్వాత మీరు గమనించండి. అంటే పూజ జరిగే టైం దండం పెట్టగానే మనవడో మనవరాల్లో కనండి. హ్యాపీగా నేను చెప్తా, అదే చెప్తా. హ్యాపీగా పూర్తి ఆశీర్వాదం ఏంటి, కట్ అయిన మొక్క కూడా నేను చెప్తా. హ్యాపీగా బాగా అభివృద్ధి చెంది పెళ్లి చేసుకుని మనవడో మనవరాల్లో కనండి. ఎవరైనా ఇంతే కదా ఆశీర్వదించేది. సో బేసికల్లీ ఏంటంటే, పెళ్లి చేసుకుని అనే మాట దగ్గర మీకు కట్. ఎందుకని పెళ్లి చేసుకుని అనే మాట కట్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఆల్రెడీ పెళ్లి కాలేదనే విషయం అర్థమవుతుంది కాబట్టి. సో ఎవరైనా తల్లిదండ్రులు ఏమంటారు, మీ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, కొంచెం పెద్ద మనసు ఉన్న వాళ్ళు అయితే ఏమంటారు, సరే అమ్మా తొందరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కానండి అనేది కదా ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని కరెక్ట్గా మీరు గమనిస్తే ఆ పెళ్లి చేసుకునే అనే మాట ట్రిమ్ అయిపోద్ది, అక్కడ సైలెన్స్ వచ్చేస్తుంది, ఫ్రేమ్ కూడా మారిపోద్ది. ఇంతకు మించిన సాక్ష్యం అక్కర్లా. ఈ ఎడిటింగ్ టెక్నాలజీ చాలా చేసింది ఇట్లాంటి, ఒకటి కాదు రెండు కాదు. ఆ మస్తాన్ సాయి ఆడియోస్లోను వీటిలో అన్నింటిలోనూ కూడా చాలా ఎడిటింగ్ మొత్తం. అలా ఇది డైరెక్ట్ మనకి ఇదే, ఇంతకు మించి సాక్ష్యం అవసరంలా, ఇదే పెళ్లి కాలేదని సాక్ష్యం. బట్ పెళ్లి చేసుకుందాం అనుకున్న మాట వాస్తవం. అంటే రాస్తారనైతే ఆ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా, ఏ తల్లిదండ్రులకైనా ఏముంటుంది, ఇట్లా ఇద్దరు కలిసి తిన్నట బాగుంటుంది, ఎన్నాళ్ళు తిరుగుతారు, చేసుకోవచ్చు కదా అని అంటారు. ఆవిడికి ససేమ్రా నో నేను చేసుకోను అని గట్టిగా మొహం మీద చెప్పేసిందట. అండ్ తర్వాత బయట వాళ్ళందరికీ కూడా, అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టుకునే చెంటు కావచ్చు, మస్తాన్ సాయి కావచ్చు, వాళ్ళందరికీ రాస్తారు నా తమ్ముడు లాంటి వాడు, కజిను, ఇలా చెప్పుకొని తిరిగేదట. ఆ విషయం మస్తాన్ సాయి కూడా ఆన్ రికార్డ్ చెప్పాడు. రాజు నా తమ్ముడు అని చెప్తుంది, అతని ముందే నన్ను తీసుకెళ్తుంది ఇంట్లో. మరి ఆ విషయం ఒకటి ఇందులో గమనించాల్సింది ఏంటంటే, సరే ఓకే ఇద్దరి మధ్య మేము బాగానే ఉన్నాము, కానీ శేఖర్ భాష ఎందుకు మా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అనేది ఆమె అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటి. శేఖర్ భాష దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడు. శేఖర్ భాష ఎక్కడైనా తప్పుడు కేసు పెడితే 493 కావచ్చు, 376 కావచ్చు, 498A కావచ్చు, తప్పుడు భరణం కేసులు కావచ్చు,
తప్పుడు కస్టడీ కేసులు కావచ్చు, వీటి ఏ ఉన్నా సరే శేఖర్ భాష వెళ్తాడు. శేఖర్ భాష పోరాడుతున్నది మగాళ్ళ హక్కుల కోసం. ఓకే, నేను I think మొన్న మీరు ఢిల్లీ కూడా వెళ్ళినట్టుంది కదా, ఢిల్లీకి కూడా హీ టీమ్స్ కావాలి, మగాళ్ళ కోసం ఒక కమిషన్ కావాలి అని ఫస్ట్ నుంచి పోరాడుతున్న మనిషి నేను. సో ఈవిడనే కాదు, జానీ మాస్టర్ కేసులోనూ నా గొంతు వినిపించాను. ఢిల్లీలో ఇట్లా ప్లకార్డు పట్టుకొని నించున్నాను నేను. ఏంటండి 5 ఏళ్ళు కలిసి ఉండి సడన్గా ఒక రోజున వచ్చి 5 ఏళ్ళ 1వ రోజున ఆయన రేప్ చేశాడంటారా? సో ఇది అంటే తప్పుడు కేసులు పెట్టడానికి అంటే బేసికల్లీ ఏమవుతుందంటే, ఒక కేసు పెట్టాలంటే నీ దగ్గర సాక్ష్యాలు ఉండాలి. ఏ సాక్ష్యాలు లేకుండా ఈజీగా పెట్టే వెసులుబాట్లు కల్పించారు మన గవర్నమెంట్ వాళ్ళు. సో దీన్ని వెసులుబాటుగా తీసుకొని మగాళ్ళ మీద కేసులు